హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు ఏమేమి చేసుకున్నానో చూపించాలనుకుంటున్నానండి. ఈరోజు కొంచెం లేట్గా లేచానండి. బాడీ పెయిన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని లేట్గా లేచాను. దేవీ నవరాత్రులలో ఈరోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మీదేవి అవతారం కదండి. నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. ముందుగా ముగ్గు పెట్టేసేసి బట్టలు తడిపెట్టేసుకుంటున్నాను సర్పు నీళ్ళల్లో. ఈరోజు నా ఒక్కదానిమే ఉన్నాయండి ఉతకాల్సిన బట్టలు. మా హస్బెండ్కి ఏమో హెల్త్ బాగాలేదు. ఒక వారం నుంచి జ్వరం వస్తుంది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. జ్వరం అస్సలు తగ్గట్లేదండి. 103, 104 అలా ఉంటుంది. ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయంట. మా సైడ్ కోతులు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయండి. తలుపు తీసి ఉంచితే చాలు లోపలికి వచ్చేసి ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉంటాయి. ఒక్కొక్క కోతి అయితే ఎంత పెద్దగానో ఉంటుంది. భయం వేస్తుంది వాటిని చూస్తుంటే. ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత తడి క్లాత్ వేసుకుంటున్నానండి. మా వారికి నిన్నటి నుంచి సెలైన్లు కూడా పెడుతున్నారు. పిల్లలేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటున్నారా? చేసుకోకపోతే కనీసం ఒక్క పూటైనా చేసుకోండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇక్కడ నేను కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసుకునేటప్పుడు కాళ్ళ కింద ఏదో ఒక క్లాత్ అనేది వేసుకొని రాసుకోవాలంటండి. కాళ్ళు నేల మీద పెట్టి రాసుకోకూడదు. ఈ గ్యాస్ స్టవ్ నిన్న నైటే క్లీన్ చేసుకున్నానండి. మంగళవారం, శుక్రవారం తప్ప ఏ రోజుల్లోనైనా క్లీన్ చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు నైట్ క్లీన్ చేసుకుంటాను. మంగళవారం, శుక్రవారాలు అయితే క్లీన్ చేసుకోను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకున్న తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. మాది దేవుడి గుడి చాలా చిన్నగా ఉంటుందండి. ఎన్నో పటాలు కూడా పట్టవు. కొబ్బరికాయ కొట్టినా కానీ కింద పెట్టడమే కానీ దేవుడి గుడి దగ్గర పెట్టడానికి కుదరదండి. పట్టదు. చూశారు కదా, కనిపిస్తుంది కదా. గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత దీపారాధనకి పువ్వులు పెడుతున్నాను. కనీసం ఒక్క పువ్వైనా పెట్టుకోవాలి. అలా ఉత్తి దీపారాధనని అసలు వదిలేయకూడదు. ఇక్కడ కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఇక్కడ కామాక్షిదేవి దీపంకి కూడా పువ్వులు పెట్టుకుంటున్నాను. పువ్వులు అమ్మటానికి కూడా ఎవరు రావట్లేదు. మా వారు వెళ్ళటానికేమో తనకేమో ఫీవర్ కదా, అందుకని వెళ్ళటం కుదరట్లేదు. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పూలు కోసుకొని వచ్చాను, గన్నేరు పువ్వులు. దీపానికి పువ్వులు పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసుకున్నాను. మనం దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా సరే దీపానికి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇక్కడ గడప పూజ చేసుకుంటున్నాను. గడపని ముందుగానే క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసానండి. మా గడపకి పెయింట్ అంతా ఊడిపోయింది. గడపకి పసుపు రాసుకున్నాను. పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను, కుంకుమ బొట్లు. శుక్రవారం, మంగళవారం ఇలా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి గడపలోనే కొలువై ఉంటుందంటండి. అందుకనే గడపని ఎప్పుడు కాలుతో కూడా తన్నకూడదు. గడపని కాలు పెట్టి ఎప్పుడు తొక్కకూడదండి. పిల్లల్ని కూడా తొక్కనీయకూడదు. గడప అనేది పసుపు కుంకుమతో నిండుగా ఉంటే అమ్మవారు లోపలికి వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషిస్తారు. ఇక్కడ ఈరోజు మంగళవారం కదా, రాగి చెంబు పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా పాలు పొంగల్ చేశాను. లక్ష్మీదేవికి ఎక్కువగా పాలతో చేసిన పదార్థాలంటే ఇష్టమంట. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాను. నైవేద్యం కూడా పెట్టేసి హారతి కూడా ఇచ్చి మనసారా వేడుకున్నాను. మనకి స్తోమత ఉండాలే కానీ అమ్మవారికి 9 రోజుల్లో రోజుకొక అవతారం కదా, రోజు చీర పెట్టుకోవచ్చు, లేకపోతే జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు. పూజ అంతా కంప్లీట్ అయిందండి. చాలా చక్కగా చేసుకున్నాను. టిఫిన్లోకి పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో బర్నర్ మీద ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇడ్లీ ఉడుకుతూ ఉంది.
నిన్నటిది గారెపిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. మా వారికి ఇడ్లీ గారె పెట్టాను ప్లేట్లో. మా అత్తయ్య మావయ్య వేరే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బాక్స్లో టిఫిన్ పెట్టేశాను. నేను కూడా టిఫిన్ పెట్టుకొని తినేసాను. ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.